కష్టపడి సమటూర్చి దాచిపెట్టిన డబ్బంతా నేను జలసాలకు ఖర్చు పెట్టేశాను అని పశ్చాత్తాపం వచ్చేసింది. ఓ పెద్ద కుటుంబం, ఒక మంచి కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబాన్ని మొక్క చెక్కలు చేశానని పశ్చాత్తాపం వచ్చేసింది. నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడో నేను వ్యతిరేకంగా మాట్లాడి ఆయన హృదయాన్ని గాయపరిచానని పశ్చాత్తాపం వచ్చేసింది. నాకున్న ఆస్తిని పోగొట్టుకున్నాను, నాకున్న పొలాన్ని పోగొట్టుకున్నాను, నాకున్నటువంటి బంగారాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న ఉంగరాన్ని పోగొట్టుకున్నాను, నాకున్న సమస్తాన్ని పోగొట్టుకుని ఇదిగో దేశ దిమ్మరిగా ఒక అడుక్కునేవాడగా ఒక పందులు మేస్తున్నటువంటి పొట్టును తినటానికి ఆశపడిన వ్యక్తికి ఇదిగో ఈ స్థలంలో నేను ఉన్నానంటే దీనికి కారణం నా అహంకారమే, కారణం నా పాపమే, కారణం నేను చేసినటువంటి అతిక్రమమే, దోషంలే అని చెప్పి తనకు అర్థమైంది.